తక్కువకు ఇచ్చుడు అమాంతం పెంచుడు. గత ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెరిగిన మొత్తం. కాళేశ్వరం ఏమో ప్రాథమికంగా 80,190 కోట్లకి ఇచ్చింది, తర్వాత 1,25,000కి పెంచింది. సెక్రటేరియట్ 400 కోట్లకు కడతామని చెప్పారు, 1000 కోట్లు పెంచుకున్నారు. కలెక్టరేట్లు 1,500 కోట్లకు అయిపోతుందని చెప్పారు, 1,850. కమాండ్ కంట్రోల్ సెంటర్ 400, 600. అమరవీరుల స్మారక జ్యోతి 80 నుంచి 117, 177. అంబేద్కర్ విగ్రహం 104 కోట్లకు 165 కోట్లు అయింది. వరంగల్ హాస్పిటల్ 1,100 1,726 కోట్లు, 38 నుంచి 46 కోట్లు. ప్రగతి భవన్ 38 నుంచి 46 కోట్లు. యాదాద్రి పవర్ ప్లాంట్ 30,000 కోట్ల నుంచి 40,000 కోట్లు. మిషన్ భగీరథలో 20,000 కోట్ల అవినీతి. సో కాంట్రాక్ట్ల విషయంలో గత సర్కార్ నిర్వాహకం గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ఎంక్వైరీకి రంగం సిద్ధం. లక్షల కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు, రూల్స్కు విరుద్ధంగా అయినోళ్ళకే కాంట్రాక్టులు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, భగీరథ, కలెక్టరేట్లు, అమరవీరుల స్మారక జ్యోతి, సెక్రటేరియట్ నిర్మాణంలో కమిషన్ల దందా, సెలెక్టెడ్ ఇండస్ట్రీలకు కోట్లు ఇన్సెంటివ్లు, అగ్గువకే భూముల అప్పగింత, అన్నింటిపై డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారి పిలుపు కాదు శ్రీధరన్న, ఇది చిత్రగుప్తు పిలుపు. చిత్రగుప్తులా ఇది ఎప్పుడు నడిపినాం? రెండు వారాల కిందనే నడిపినా నేను. దేంది? సెక్రటేరియట్ది నడిపినా, కలెక్టర్ది నడిపినా, అమరవీరుల స్మారక జ్యోతిది నడిపిన. ఈ 3 నడిపినా నేను. మళ్ళీ రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు కదా దీని మీద అన్న. అంటే చిత్రగుప్త్ అనేది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది మీరు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచే నేను మాట్లాడినా, మళ్ళీ నువ్వే మాట్లాడినావు కదా రేవంత్ అన్న అని చెప్పి మాట్లాడినా. మళ్ళీ ఇదే రేవంత్ అన్న నాకు తెలిసి మణికొండ దగ్గర చుట్టుపక్కల ఉన్న ఒక స్థలం సర్వే నంబర్ పైకి అని ఉంటుంది దాన్ని. ఈ కాదు, సర్వే నంబర్ పైకి, ఒక సర్వే నంబర్ చెప్పి దాని పైకి ఏడన్నా సర్వే నంబర్ చూసిరా? ఇదే సర్వే నంబర్ మీద 2,000 కోట్ల అవినీతి జరుగుతున్నది. కేటీఆర్ నీకు తెలియకుండా నీ కిందికేని అవినీతి జరుగుతున్నది, నీకు సోయి ఉన్నదా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారికి ఇవాళ గర్జిస్తూ ప్రశ్నిస్తున్నా. ఏమా నీ చిత్తశుద్ధి? ఇవాళ మీరు చెప్పింది కాదు ఇది, ఇవన్నీ మనం కూడా చెప్పినా కదా. మనం ఈరోజు మాట్లాడింది పేపర్లలో వస్తుంది, లేకపోతే రాజకీయ నాయకుల నోట్ల నుంచి వస్తుంది. ఇవాళ కొత్తగా చెప్తున్నారు కాళేశ్వరంలో అవినీతి జరిగినట్టు నువ్వే శ్వేతపత్రం ఇచ్చినావు. మళ్ళీ 9 నెలల్లో ఒక బిడ్డకి తల్లి కూడా అవుతుండే తెలంగాణ. అయ్యాల ఒక్కటన్నా ఒక బిడ్డకి తల్లి అయినా ఒకట పురుటి నొప్పులన్నా పోసుకున్నావా? ఒక్క స్కామ్ అన్న బయట పెట్టి లే. అబార్షన్లు చేసేస్తున్నావు అన్నీ. నిజంగా చెప్పాలంటే అబార్షన్లు చేస్తున్నావు నువ్వు. ఇలా కరప్షన్ అన్నీ అబార్షన్లు చేస్తున్నావు. రేవంత్ అన్న కేటీఆర్కి సోయి ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నా గవర్నమెంట్ బోర్డుల టెండర్, అడ్వర్టైజ్మెంట్ బోర్డుల టెండరు ఎట్లా వేరే వాళ్ళకు ఎట్లిచ్చిండ్రు కోకాపేట్ పరిసరాలల్లా గవర్నమెంట్ బోర్డు టెండర్లు ఏమైంది? అడ్వర్టైజ్మెంట్ బోర్డు టెండర్లు ఏమైంది? బీఆర్ఎస్ వాళ్ళకి నేను ఇంటిస్తున్నా, మా భారతీయ జనతా పార్టీ వాళ్ళు అయితే గాఢమైన నిద్రలు ఉన్నారు. తీసుకోరు మీరన్నా మాట్లాడు. ఏమా ఇంకొక విషయం రేవంత్ అన్న, ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నా, రేపో మాపో ఆధారాలు బయట పెడతా, తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళకు. ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో జర జాగ్రత్తగా ఉండరు. ఒక భూమి ఉన్నది, చిన్న భూమే, పత్రాలు ఉన్నాయి. పోలీసు వాళ్ళు కూడా అన్నారు, అరే గింత అరాచకమేందిరా భయ్, ఇది నీ పత్రం ఉంటే తీసుకురా, లెక్కుంటే తీసుకురా. ముందే పోలీసు వాళ్ళు ఈ మధ్య ఎట్లుంటారు, ఆ లీడర్ చెప్పిండు భయ్ నాకెందుకు తలకాయ నొప్పి, మళ్ళీ మా ప్రమోషన్లలో గెలుస్తారని పాపం వాళ్ళ జీవితాలు. ఇంకేమన్నా గో టు ది కోర్ట్, సింపుల్. పోలీసు వాళ్ళు కూడా ఆ కేసులో ఏంది ఇది గింత అన్యాయం, నీ దగ్గర ఏం లేదు కదా భయ్ అని చెప్తే కొంతమంది ఉన్నారనమాట కబ్జాదారులు, ఏదైనా బిచ్చం దొరుకుతుందా అని. అయితే అందులో ఆధ్యాత్మిక జీవితం ముంగట పెట్టుకొని పనిచేసేటోళ్ళు కూడా వస్తున్నారు చూడు. నేను వాళ్ళని కూడా ఇడిచిపెట్టా. మీ స్వార్థాల కోసం ధర్మాన్ని ముంగట పెట్టుకొని నాటకాలు చేస్తానంటే నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నోడువైనా సరే, కాషాయ వస్త్రాలు వేసుకున్నా సరే, ధర్మానికి విరుద్ధంగా పోయి ధర్మాన్ని తాకట్టు పెట్టి నాటకాలు చేస్తానంటే గడ్డపర్దించుతా ఆధారాలతో. మీ చిత్రగుప్త్ నా దగ్గర కంప్లీట్ ఆధారాలు వచ్చినాకనే నేను స్టేట్మెంట్లు ఇస్తా. మున్సిపల్ జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తున్నారు. నువ్వు
మళ్ళా ఒక రిట్ పిటిషన్ నంబర్ ఉన్నది 13712. ఇగో ఇప్పుడు చెప్తున్నా ఇనుండ్రి, జిహెచ్ఎంసీలో గడపర దించుతానన్న కదా, 13712లో పొజిషన్ ఉన్నది, మీకు పొజిషన్ లేదు. మేము ఈసీలో 3 ట్రాన్సాక్షన్లు చూసినాము, వాళ్ళకే పొజిషన్ ఉన్నది, మేము వాళ్ళకి ఇచ్చేసినాము, మీకు ఏదైనా ఉంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కోర్టు పోనరని అన్నారు. మళ్ళీ ఇదే చిన్న బిట్ ఏదైతే ఉన్నదో ఆడికొచ్చి మీరు డీవియేట్ అవుతున్నారు, మేము నోటీసులు పెడతాము, రాతి ఎలక్ట్రికల్ మీటర్లు వస్తున్నాయి. నేను 20 సంవత్సరాల నుంచి పొజిషన్ ఉన్నానా, నన్ను అడగకుండా నువ్వు మీటర్ పెడతావా? ఆడ పెట్టేసి మీటర్ పెట్టిపోతే అట్లెట్లా మీటర్ పెట్టినావు అంటే మళ్ళీ తీసుకొని పోయిండు. ఇదే జిహెచ్ఎంసీ మీద మా అన్న మామూలు కన్నా, నువ్వు ఈ రాజకీయ నాయకులతో కాదు, నువ్వు పిటిషన్ ఫస్ట్ అని అన్న. ఏదైనా నమ్మకం ఉందంటే కోర్టుల దగ్గరికి పోను, చిన్న తప్పులు అటు ఇటు అయినా కోర్టులలో అత్యంత నమ్మకమైన డెసిషన్స్ వస్తాయి, నువ్వు పోనన్న. పోయిండు. ఇప్పుడు జిహెచ్ఎంసీలు మింగుకలేక సావలేక వస్తున్నారు. 3 దిగిర్రు. ఎవరు? రాజకీయ నాయకులు. మీ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ అన్న పేర్లు కూడా చెప్తా, రేపో ఎల్లుండో. 3 మీ రాజకీయ నాయకులు దిగురు. ఒక్కొక్క దగ్గర ఒక్కోటి దొబ్బిండు. నువ్వు కూడా మాట్లాడి, నీకు కూడా ఇంత వస్తుంది, పో మాట్లాడు. ఇంకోటి దిగిండు. ఇంకోటి దిగినాక నువ్వు కూడా ఓరబోయి ఏదో రూపాయి దొరుకుతుంది కదా, ఆపస్మే మించికే మనం బాటింగే. గింత చిల్లర దందలా అన్న. నేను ఏమనుకున్నా అన్న, నువ్వు టిల్లు అనుకున్నా, నువ్వు మార్కస్ అయిపోయినావు అన్న రేవంత్ అన్న. నీ కనుసైగల నీకు తెలుసు అని నేను అంటలేనే రేవంత్ అన్న, కానీ ఇది చూడు. ఈ భూమి ఎక్కడ తెలుసా రేవంత్ అన్న? అయ్యప్ప సొసైటీకి చెందిన చిన్న భూమి. ఇంటిచ్చిన కొడతా, నేను ఇంటిచ్చిన అంటే కొడతా. అప్పటి లోపల ఏమన్నా డ్యామేజ్ కంట్రోల్ ఉంటే జర చేసుకోండి, జరా హుందాతనం పెంచుకోరు. పెద్ద పెద్ద సెటిల్మెంట్లు 2000 ఎకరాలు 2000 కోట్ల అట్లాంటిది పోతే చేస్తే పెద్దగా చేసుకో, జీవితం అనేది సెటిల్ అవుతుంది. వచ్చింది ఇది మీదనంటే మీ కాంగ్రెస్ నాయకులది. ఇక మీరు నేతృత్వం వహిస్తున్నారంటే మీరే రెస్పాన్సిబుల్. ఇప్పుడు గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఈయనకు తెలియకుండా ఎట్లా పోతాయి? నేను చెప్పింది తప్ప శ్రీధరణ? మీరు చెప్పుర్రి. తప్పు కాదు. ఈ అయ్యప్ప సొసైటీ జర జాగ్రత్తగా ఉండరు. ఆ బాధితులు నా దగ్గరకు వచ్చిర్రు. నేనేదో తోపునానంటలేను, న్యాయబద్ధంగా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తానంటారు. సామాన్యుడి గొంతు చిత్రగుప్త, సామాన్యుడి ప్రశ్నలకు సమాధానం మీ చిత్రగుప్త. ఏడదాకైతే ఆడదాకా పోతాను, ఏదైతే ఆడదాకా. సస్తే ప్రేతాత్మని అవుతా, ముందే చెప్పిన. మీరు మంత్రగాళ్ళని తెచ్చుకొని వచ్చి బొమ్మల మీద మూలలు కూర్చుతో కూడా నేను చదవా. రక్త పిశాచి ప్రేతాత్మ అమ్మాలి, అమ్మ బొమ్మాలి, యంత్రాలు పెట్టి చేయాలి. ఆ దైవ నిర్ణయంతోనే ఈ ప్రేతాత్మ కంట్రోల్ అవుతుంది, లేకపోతే కాదు. ఇది గుర్తుపెట్టుకోరు. ఇంకా భస్మాసురులు అనుకున్నాం కానీ ఇప్పుడు భూమిని స్వాహా చేసే సూర్యులు అవుతున్నారు. పెద్ద పెద్ద నాయకులు గజాల జాగాలన్నా ఇంత చిల్లరగా అంటే దొరుకుతలేదు. మరి ఇంతగా కాసున్న మాకు మీద ఉంటే కూడా నాకు పెడుతున్నాడా? కాసున్న కూడా ఇచ్చి పెడతారు. ఒకరినొకడు పంచుకురుడు. నాకు 10 వచ్చినాయి, నువ్వు 8 వస్తాయి. నాకు 8 వచ్చినాయి, నువ్వు గట్టిగా డాగే మళ్ళీ 10 వస్తాయి. మళ్ళీ నా దగ్గరకు వస్తారు. ఇక సరేలే అని మనం చేద్దాం అంటే ఇక ఇట్లా తీసి కడిగి సో అట్లా హింటూ ఆధారాలతో రేపు పెడతా. ఇప్పుడు ఇది ఆరోపణలు మాత్రమే. సో గిన్నీస్ బుక్లో చిరంజీవికి చోటు. సినీ నటుడు చిరంజీవి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 డ్యాన్స్ మూమెంట్స్తో మెప్పించినందుకు ఈయన ఈ విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. నెక్స్ట్ న్యూస్ కోదామన్నా. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రతిపక్షం తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి. సీఎం రేవంత్ పార్టీలో కష్టపడ్డ వారికి ప్రజల మధ్య ఉన్నోళ్ళకే పదవులు, జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు వారానికి 2 సార్లు పర్యటించాలి, పార్టీ బలోపేతానికి కార్యకర్తలతో కలిసి పనిచేయాలి. సిఎల్పి సమావేశంలో పార్టీ ప్రజాప్రతినిధులకు సీఎం దిశానిర్దేశం. పిసిసి చీఫ్ పదవిని బాధ్యతగా భావిస్తా మహేష్ కుమార్ గౌడ్. లోకల్ బాడీ ఎలక్షన్స్పై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలి. దీపాదాస్ మున్షి. ఇది అన్న మీరు మాట్లాడాలి ఈ టాపిక్. నేను మాట్లాడితే మళ్ళీ గిరీష్ భాయ్ అని మీరు నవ్వుతారు. ఫస్ట్ స్టేట్మెంట్, పార్టీలో కష్టపడ్డ వారికి ప్రజల మధ్యలో ఉన్నోళ్ళకే పదవులు. ఇప్పుడు దీని మీద ప్రో కాన్ 2 మాట్లాడారు మీరు. మళ్ళీ నేను మాట్లాడితే గిరీష్ భాయ్ నువ్వు ఆగువాలని నన్ను తిరుగుతారు మళ్ళీ. అయితే వచ్చినాయి పదవులు పార్టీలో, అంటే ఇప్పుడు ప్రజల మధ్యలో ఉన్నోళ్ళకి పదవులు వచ్చినాయా అని మీరు అడ్డంకి దయాకర్ అదే అంటున్నా. అకార్డింగ్ టు ది రాహుల్ గాంధీ దిస్ ప్యాడీ ఫీట్ బిలాంగ్స్ టు అద్దంకి దయాకర్. ఎందుకంటే భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాడు కాంగ్రెస్లో. మళ్ళీ పేపర్లు ఇప్పుడు ఈ పేపర్ అంతా
మన రేవంత్ రెడ్డి గారు దిద్దుతున్నాడు కాబట్టి ఆయనకు రావట్లేదు మార్కులు. అద్దంకి దయాకర్ అన్నకి పేపర్ ఎవరు దిద్దుతున్నారు? రేవంత్ రెడ్డి అన్న దిద్దుతున్నాడు. కాబట్టి ఇప్పుడు పేపర్ వేరే వాళ్ళు దిద్దనియాలి. పాపం పాపం పాపం. అయితే ఇందులో 2 ఆన్సర్లు ఉన్నాయి. మీరు నా మనసు మీరు అర్థం చేసుకోలే. రేవంత్ రెడ్డి దీనిలో ప్రో ఉన్నది, కాన్ ఉన్నది. కాన్ మరి ఫస్ట్ మాట్లాడినాం. కాంగ్రెస్ మాట్లాడేటప్పుడు కీడేంచి మేలేంచాలి కాబట్టి కాంగ్రెస్. సో ప్రోగ్రెస్కి ఆపోజిట్ కాంగ్రెస్ కదా. సో పార్టీల కష్టపడే వారికే, ప్రజల మధ్య ఉన్న వాళ్ళకే పదవులు. దీనిలో నేను పాజిటివ్ నెగిటివ్ 2 చెప్తా. నెగిటివ్ చెప్పేసిన. ఓకే. పాజిటివ్, భారతీయ జనతా పార్టీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇందులో. నాకు మొన్న ఒక కాంగ్రెస్ నాయకుడు కలిసిండు. ఆయన ఏమన్నాడంటే, ఎవరైతే మీరు కంటెస్ట్ చేసిండ్రో మీరు డిఫాక్టో ఎమ్మెల్యే అక్కడ. మీరు డిఫాక్టో ఎమ్మెల్యే, మీరు ఓడిపోయినరు గెలిచినరు అది పక్కకు పెడితే మీరు ఒక డిఫాక్టో ఎమ్మెల్యే, మీరు కంటెస్ట్ చేసిరు. సో మీ నియోజకవర్గ బలోపేతానికి మీరు ముందుకు పోవాలా. తర్వాత మీరు ఎట్లా గెలుస్తారో చూడాలా. మీరు అంతేగాని నా చుట్టో పదవి చుట్టో తిరిగి నాకు పదవులు కావాలా అది అంటే కుదరదు. నువ్వు ఫస్ట్ నీ కాన్స్టిట్యున్సీ గట్టిగా చేసుకో అని చెప్పి జిహెచ్ఎంసీ పరిధిలో ఇన్ఛార్జీలను పెట్టేసి, ఆయన బిజీగా ఉంటే మనోళ్ళేమో అధ్యక్షుడిని నేనే అది నేనే అని మాట్లాడుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏం చెప్పు నాకు. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కూడా ఎంతో కొంత ఓట్లు వచ్చి ఉంటాయి కదా. ఓట్లు వచ్చినాయి అంటే ప్రజలు మీకోసం అంటే ఓటు వేసిండ్రు. సో కాబట్టి నువ్వు కూడా ఒక ఇండైరెక్ట్గా పదవి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అని పెట్టుకుంటాం మనం. ఓకేనా? కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అంటే అక్కడ ప్రజా సమస్యల్ని పట్టించుకోవాలి, ప్రజలతోనే ఉండాలి. ఓకేనా? ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం అయినా. అండ్ బాధ్యతాయుతంగా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ అంటే సమస్యలన్నింటినీ ఏకరవు పెట్టేటువంటి బాధ్యత ఈ కాంటెస్టెడ్ ఎమ్మెల్యేది కావచ్చు, లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలతోని పనిచేసి అన్నీ చేయాలి. సో కాబట్టి ఏంటంటే ఈ మిగతా రాజకీయాలు పక్కెట్టి కాన్స్టిట్యున్సీలనే ఉండాలి, ప్రజల గుండెల్లోకి పోవాలంటాం. కానీ మన దగ్గర ఏందన్న మళ్ళీ మన బీజేపీలో వాళ్ళకే సీట్లు, ఇప్పుడు వాళ్ళకే నోట్లు, వాళ్ళకే పదవులు, వాళ్ళకే పెదవులు. ఇది ఎట్లానా? నేను డిప్రెషన్ గురవుతున్నానా? ఏదైనా గోలు ఇప్పిస్తావా? కాషాయ గోలి మిగతా కాషాయ గోలే కావాలి. మరి వేరే గోలి పడదు కదా ఈ పైకి. సో తిరుమల లడ్డు వివాదంపై సిట్ రిపోర్టు ఆధారంగా బాధ్యులపై చర్యలు. ఏపీ సీఎం చంద్రబాబు నిజాలు నిగ్గు తేల్చాలని ప్రధాని మోదీకి జగన్ లేఖ. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు ఐజీ స్థాయి అధికారితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సిట్ రిపోర్టు వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అమరావతిలో ఆదివారం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. మాజీ సీఎం జగన్ చేసిన పాపాలు ప్రజలకు ముందే తెలిసి ఉంటే వైసీపీకి 11 సీట్లు కూడా వచ్చేవి కావని అన్నారు. తప్పు చేయడమే కాకుండా దాన్ని సమర్థించుకుంటూ ప్రధాని మోదీకి జగన్ లేఖ రాశారని మండిపడ్డారు. ఆ లేఖలో అన్ని అబద్ధాలే చెప్పారని, జగన్ను ఏం చేయాలో ప్రజలే నిర్ణయించాలని. అది ఇది గిట్లా నిజం అయితే జగన్ అంతా జంగిలిన, ఇక నాకు బూతులు వస్తున్నాయి కానీ జంగిలి ఇక మనిషి లేడుగా. హిందూ మనోభావాలతో ఆయన ఆడుకున్నాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ట్రెండింగ్ అసలు. స్టాక్ మార్కెట్ పేరుతో కోట్లలో దోపిడీ. ఎందుకంటే రోజు ఒక మనిషికి ఒక 2-3 కాల్స్ అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్ల పేరుతో కావచ్చు, లేకపోతే వేరే మనకి కాల్స్ పేరుతో కావచ్చు, మనకి కాల్స్ వస్తాయి. అండ్ ఇమ్మీడియట్గా మన కొన్ని విషయాలు, సైబర్ సెక్యూరిటీ విషయాలు అవన్నీ కూడా జరిగి చాలామంది నష్టపోతున్నారు. దీని మీద చాలా పకడ్బందీగా సైబర్ సెక్యూరిటీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి ప్రభుత్వాలు, లేకపోతే చాలా నష్టపోతున్నారు ప్రజలు. సో ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అంటూ 841 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా 9 నెలల్లో 1454 కోట్ల సైబర్ మోసాలు. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే 1000 కోట్ల దోపిడీ, 85,000 మంది బాధితులు, ఎక్కువ మంది ఐటీ ప్రైవేట్ ఉద్యోగులే. స్టాక్ మార్కెట్ తర్వాత క్రెడిట్ డెబిట్ కార్డ్స్, డిజిటల్ అరెస్ట్ మోసాలు అధికం. ఇప్పటి వరకు 176 కోట్లు సీజ్, 460 మంది సైబర్ నేరస్తుల అరెస్టు. ఏదైతే డిజిటల్ అరెస్ట్ ఉందో ఇది నేను కూడా బాధితుని, అలా అని నేను మోసపోలేదు.
ఓకేనా. వాళ్ళు ఎలా చేస్తారు అనే దానికి నేను ఆల్మోస్ట్ 2 hours వాళ్ళు మనల్ని ఏ విధంగా మోసగిస్తారు, ఏం చేస్తారు అని నేను బాధితున్నే. నువ్వు బాధితున్నాయి. అయితే మొన్న నాకు ఒక ఫోన్ వచ్చి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మీకు ఫోన్ చేస్తున్నాము, మీ ఫోన్ ఇమీడియట్గా బంద్ అవుతుంది అంటే నేను టెన్షన్ పడ్డా. అమ్మో అమ్మో నా ఫోన్ ఎట్లా పోతే నేను ఎట్లా అది ఇది అని చెప్పి టెన్షన్ పడ్డా. అలాగ అట్లా చెప్పిన చెప్తే మీది ముంబైలో 4-5 కేసులు బుక్ అయినాయండి. మీ అయ్యా ఎట్లా మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు అంటే మీకు ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, అది చేస్తారు మళ్ళీ ఎట్లా ఓ అది ఇదని అన్న. దాని తర్వాత బూతులు తిట్టినా చూడన్నా, ఈగ తిడతా చూడు. ఇప్పటిదాకా ఫోన్ లేదు మళ్ళీ లాస్ట్ వరకు ఎక్కడ వరకు అంటే ఇప్పుడు జనరల్గా గవర్నమెంట్ పబ్లిక్ అకౌంట్స్ అది ఉంటుంది. ఓకేనా. పబ్లిక్ అకౌంట్స్ ఉంటే ఏదైనా గవర్నమెంట్ బ్యాంకుది రిజర్వ్ బ్యాంక్ నెంబర్ ఉండాలి కదా. వాళ్ళు ఐసిఐసిఐ నెంబర్ పెట్టుకున్నారు. అక్కడ తెలిసిపోతుంది కదా మనకు. అక్కడ దాకా నేను వింటూ పోయినా మనల్ని సిబిసిఐడి కేసులు మన మీద. అన్లెస్ అని అంటే ఏదైనా మెసేజ్ వస్తే హెచ్డిఎఫ్సి అట్లాంటిది ఏదైనా బ్యాంకు నుంచి హెచ్డిఎఫ్సి అని అట్లా వస్తే తప్ప దాన్ని మనం యాక్సెప్ట్ చేసేటట్టు ఉంటుంది. కానీ ఎందుకంటే అవి రిజిస్టర్డ్ అవి కదా మనకి. సో ప్రజలందరికీ ఏంటంటే ఇలాంటి కాల్స్ రోజు వస్తుంటాయి, వాటిని నమ్మొద్దు అని చెప్పేసి మనం చిత్రగుప్త తరఫున మనం అందరికీ తెలియజేస్తున్నాం.